ఒక దత్తాంశంలోని 10 రాశులలో కనిష్ట విలువ 20, గరిష్ట విలువ 35 అయినా పై పరిశీలనలో సగటు ఉండదగినది ఏది అంటే, సార్ ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు రాశిని కనుగొనడం సులభమే, కానీ ఒక దత్తాంశంలో కనిష్ట గరిష్ట విలువలు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ సందర్భంలో మనకు సగటు అవ్వడానికి అవకాశం ఉంది అంటూ తెలుస్తున్నాడు. ఇక్కడ ఇది 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఆలోచించండి ప్రయత్నించడంలో ఉన్నటువంటి కాన్సెప్ట్. మరి ఇదే ప్రశ్న అభ్యాసంలో ఇవ్వలేదు, ఎక్సర్సైజ్లో లేదు. మరి ఇలాంటి బిట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని అనుకుంటాం, కానీ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చింది. ఓకే, చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భంలో సగటు అనేటటువంటిది ఎలా ఉంటుంది, యావరేజ్ ఎలా ఉంటుంది సార్ అంటే, కనిష్ట విలువ మరియు గరిష్ట విలువల మధ్య ఉంటుందన్న విషయం గమనించాలి. సగటు అనేది ఎల్లప్పుడూ వాటి మధ్య విలువల్లో ఉంటుంది, వాటికి సమానంగా ఉండదు మరియు వాటితో ఎక్కువ ఉండదు. కాబట్టి ఇచ్చినటువంటిది కనిష్టము వచ్చేసి 20, గరిష్టము 35. ఇది 15 కాదు, 20 కంటే తక్కువ ఉంది. 20 ఇది సమానం ఉంది, ఇది కూడా కాదు. 25 అవకాశం ఉంది, 35 దీనికి సమానం ఉంది కాదు, ఇది కాదు. ఆప్షన్ 3 ఆన్సర్. చూసి చెప్పొచ్చు ఇలాంటి బిట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అందుకే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా లైన్ టు లైన్ చదువుతూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏర్పాటు చేసి చెప్పేటటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మన హ్యాండ్ బుక్ అకాడమీ.